నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హార్మోజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ రూట్ ఇప్పుడు మళ్లీ యుద్ధ అంచులపై నిలిచింది. సీజ్ ఫైర్ ప్రకటించిన మళ్లీ గన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో నౌకలపై దాడులు చేసింది. యూఏఈలోని పుజైరా ఆయిల్ పోర్టును లక్ష్యంగా చేసుకుని భారీ అగ్ని ప్రమాదం సృష్టించింది. ఇది సాధారణ దాడి కాదు, ఇది స్పష్టమైన హెచ్చరిక. హార్మోజ్ మీద మా కంట్రోల్ వదులుకోము అన్నటువంటి ఇరాన్ సందేశంగా చూడాలి. ఇక ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో కొత్త మిషన్ ప్రకటించారు. లక్ష్యం ఒకటే, హార్మోజ్లో ఇరుక్కుపోయిన షిప్పింగ్ను విడుదల చేయడం. హార్మోజ్లో వివిధ దేశాలకు చెందిన షిప్లను ఇరాన్ బంధించింది. నౌకల్లోని సిబ్బందికి తిండి, నీరు లేక ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, మానవతా కోణంలో వారందరినీ విడిపిస్తామని ప్రకటించారు. కానీ ఇరాన్ మాత్రం ట్రంప్ ప్రకటించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఒప్పుకోము అని స్పష్టం చేసింది. మొత్తానికి నౌకలు పెద్దగా కదలడం లేదు. ఇరాన్ మాత్రం మరింత అగ్రెసివ్గా మారింది. అమెరికా నేవీ ఇరాన్ బోట్లు ధ్వంసం చేశామని చెప్తోంది. కానీ ఇరాన్ మాత్రం అమెరికా చర్యలను, ప్రకటనలను పూర్తిగా ఖండిస్తోంది. ఇంకా షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇరాన్ విడుదల చేసిన మ్యాప్ ప్రకారం హార్మోజ్ మాత్రమే కాదు, యూఏఈ తీర ప్రాంతాల వరకు కూడా తమ కంట్రోల్లోనే ఉందని ప్రకటించింది. ఇక ఇదంతా జరుగుతుండగానే ఇరాన్ యూఏఈపై జరిపినటువంటి దాడిలో 3 భారతీయులు గాయపడ్డారు. ఇండియా ఇప్పటివరకు తటస్థంగా ఉన్న భారతీయులపై దాడి జరిగితే స్పందన మారుతుందా? ఇది కేవలం రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ కాదు, ఇది గ్లోబల్ ఎనర్జీ వార్గా మారే ప్రమాదం ఉంది. ప్రపంచంలో 20% ఆయిల్ సప్లై ఈ మార్గం మీదే ఆధారపడింది. ఒక చిన్న తప్పిదం గ్లోబల్ ఎకానమీని షేక్ చేయగలదు. అమెరికా వెనక్కి తగ్గుతుందా, లేదా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతుందా? ఇరాన్ రెడ్ లైన్ దాటిందా, లేదా తన సార్వభౌమ హక్కును కాపాడుకుంటుందా? ఇండియా పాత్ర ఏంటి? మధ్యవర్తిగా నిలుస్తుందా, లేక స్ట్రాటజిక్గా ఒకవైపు మొగ్గుతుందా అనేది తెలియాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నుంచి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ వరకు అమెరికా మిషన్ రెజీమ్ చేంజ్ నుంచి నౌకల విడుదలకి దిగొచ్చింది. అంటే ఇదంతా చూస్తుంటే ట్రంప్ వెనకడుక్కు అంగీకారం తెలిపినట్టు అనుకోవాలా, లేదు అనంటే ఇది ఒక స్మార్ట్ రీఫ్రేమింగ్ స్ట్రాటజీగా చూడాలంటారా? ఖచ్చితంగా అమెరికా మీద ప్రెజర్ ఉంది ఈ యుద్ధం తర్వాత. ప్రపంచం ప్రజల యొక్క సానుభూతి ఇరాన్ వైపు ఉన్నది. ఇరాన్ మీద దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయం ఉంది. తర్వాత ఈ యుద్ధానికి ముందు హార్ముజ్ జలసంధి మీద పూర్తి ఆధిపత్యం ఇరాన్దే. హార్ముజ్ జలసంధికి ఇరాన్ దక్షిణ తీరంలో హార్ముజ్ జలసంధి ఉంటుంది. యుఏఏ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, అబుదాబి కానీ, దుబాయ్ కానీ, వీటన్నిటికీ ఉత్తరాన హార్ముజ్ జలసంధి ఉంది. అంటే హార్ముజ్ జలసంధికి ఒక ఒడ్డున ఇరాన్ ఉంటే ఇంకో ఒడ్డున ఈ దేశాలన్నీ ఉన్నాయి. ఈ దానికి కాబట్టి దీని మీద ఎవరిది ఆధిపత్యం ఉన్నప్పుడు సహజంగానే వీటన్నిటికన్నా బలమైన రాజ్యం ఇరానే. ఆయిల్ రిచ్ కంట్రీస్ ఉండొచ్చు కానీ, డిఫెన్స్ కానీ ఇతరత్ర ఏది చూసినా ఇరాన్ బలమైన రాజ్యం. కాబట్టి ఇరానే వాటి మీద ఆధిపత్యం వహిస్తుంది, హార్ముజ్ జలసంధి మీద ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత ఎవరి పరిమితులు ఎంతవరకు, ఎవరి ప్రాధాన్యత ఎంతవరకు, అసలు ఎవరి కంట్రోల్ ఎంతవరకు ఉండాలి హార్ముజ్ జలసంధి మీద అనేటువంటి చర్చ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువైపు అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి దేశాల తరఫున అమెరికా వాటి మిత్ర దేశాలుగా భావిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని దేశాల్లో కూడా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆ సైనిక స్థావరాల మీద గతంలో యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ దాడి చేసింది. ఈ తర్వాత కొన్ని ఆయిల్ రిఫైనరీస్ కూడా ధ్వంసం అయినాయి. ఇప్పుడు కొత్తగా యుఏఈ మీద దాడి చేయడంతో సహజంగానే ఇరాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, కానీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదనేటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఓపిపెట్టిన ఇజ్రాయెల్ మరి కౌంటర్ దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ యుద్ధం ఎరప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే 22% ట్రేడ్ త్రూ హార్ముజ్ జలసంధి ద్వారా అవుతున్నప్పుడు ప్రపంచం సహజంగానే సంక్షోభం పోతుంది. అందులో ముఖ్యంగా ఏషియా మరింత సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా చైనా ఇరాన్ మీద ప్రెజర్ చేస్తుంది, మళ్ళీ యుద్ధం లేకుండా సాఫీగా జరగాలి,
ట్రేడ్ అనేటువంటిది, ముఖ్యంగా సీ ట్రేడ్ ప్రశాంతంగా జరగాలని కోరుకునేటువంటి అవకాశం ఉంది. అందులో భారతదేశం కూడా అలాగే కోరుకుంటుంది. ఎందుకంటే ఈ రెండు పెద్ద దేశాల అవసరానికి ఎక్కువ హార్ముజ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ మన రేట్లు కూడా హార్ముజ్ ద్వారా వచ్చేటువంటి ద్వారా పెట్రోలే లేదా డీజిలే లేదా క్రూడ్ ఆయిల్ మనం ఇప్పుడున్నటువంటి రేట్లు అనుసరిస్తున్నాం. రేపు అది మూసేయటం సంక్షోభం వస్తే మనం మళ్ళీ సూయజ్ కెనాల్ ద్వారాను లేదా కేప్ టౌన్ ద్వారాను తీసుకొస్తే ఇబ్బడి ముప్పడిగా ఆయిల్ రేట్లు పెంచాల్సి వస్తుంది. మొన్న మధ్యంతర ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కాస్త ప్రభుత్వం ఓపిక పట్టింది. కానీ అయినా తర్వాత ఇప్పుడు ట్రేడ్ ఉన్నటువంటి ఈ వ్యాపార సిలిండర్ 900 పెంచాల్సి వచ్చింది. అట్లాగే పెట్రోల్ కూడా 5 రూపాయలు పెంచుతున్న ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఓపెన్ మార్కెట్ ప్రకారం ఇవాళ ఆయిల్ కంపెనీస్ కూడా ఓపెన్ మార్కెట్ ప్రకారం సవరిస్తామంటే ప్రభుత్వం అడ్డుకునేటువంటి అవకాశం లేదు. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని కొంత పోస్ట్ పోన్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఆయిల్ కంపెనీలు ఇష్టమే. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ ప్రశాంతత మిస్ అయితే ఫస్ట్ దెబ్బ మనకి ఎక్కువ సంక్షోభం.